హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2020లో విడుదలైన ద ప్రామిస్డ్ నెవర్లాండ్ అనే ఫ్యాంటసీ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాం. ఓపెన్ చేస్తే యమ అనే 15 సంవత్సరాల అమ్మాయి నిద్ర లేచి ఆ రూమ్లో ఉన్న పిల్లలందరినీ లేపినట్టు చూపిస్తారు. యమ వాళ్ళలో కాని అనే చిన్న పాప దగ్గరికి వెళ్లి తనకి జడ వేస్తూ ఇదే నేను నీకు ఆఖరిసారి జడ వేయడం అని చెప్తుంది. కాని కూడా నవ్వుతూ ఈ రోజు నైట్ తన కొత్త పేరెంట్స్ ని కలవబోతున్నానని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడున్న పిల్లలందరూ అనాథులు. వీళ్ళందరూ ఇప్పుడు గ్రేస్ ఫీల్డ్ హౌస్ అనే ఒక ఆర్ఫనేజ్ లో ఉన్నారు. పిల్లలందరూ డైనింగ్ రూమ్ వైపుగా పరిగెడుతూ వెళ్లడం చూసిన యమ, మేమందరం రక్త సంబంధం లేకపోయినా ఈ ఆర్ఫనేజ్ లో ఒక ఫ్యామిలీలా పెరుగుతున్నాం. ఇదే మా ఇల్లు. ఇక్కడ మాకు ఎలాంటి లోటు లేకుండా పెంచుతున్నారు. అది మాత్రం కాకుండా మా మీద అంతులేనంత ప్రేమ చూపించడానికి మా కేర్ టేకర్ ఇసబెల్లా కూడా ఉన్నారని తను చెప్తుంది. అప్పుడు ఇసబెల్లా ఫుడ్ సర్వ్ చేయడానికి ఎమ్మాని హెల్ప్ చేయమని అడుగుతుంది. అది విన్న ఎమ్మ నవ్వుతూ అలాగే అమ్మా అని చెప్తుంది. ఇక్కడున్న పిల్లలందరూ ఇసబెల్లాని అమ్మా అని పిలుస్తారు. దీన్ని బట్టే ఇసబెల్లాని వాళ్ళందరూ ఎంత ఇష్టపడుతున్నారు, ఇంకా వాళ్ళందరినీ తను ఎంత బాగా చూసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. అలా వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసిన తరువాత ఒక డార్క్ రూమ్ లో కూర్చుని స్పెషల్ టెస్ట్ రాస్తారు. ఈ పిల్లలందరి బ్రెయిన్ ని షార్ప్ చేయడం కోసమే ఇసబెల్లా ఈ టెస్ట్ కండక్ట్ చేస్తుంది. టెస్ట్ టైం పూర్తయిపోయాక తను అక్కడున్న కర్టన్స్ అన్ని ఓపెన్ చేసి రిజల్ట్ అనౌన్స్ చేసింది. యాజ్ యూజువల్ ఎప్పటిలాగానే ముగ్గురు స్టూడెంట్స్ ఆ టెస్ట్ లో పాస్ అవ్వడమే కాక ఫుల్ మార్క్స్ కూడా తెచ్చుకుంటారు. వీళ్ళే ఈ ఆర్ఫనేజ్ లోనే చాలా తెలివైన పిల్లలు. ఇతని పేరు నార్మన్, ఇతను రే, ఇంకా ఆఖరి స్టూడెంట్ ఎమ్మా. వీళ్ళు ముగ్గురే ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్స్. వీళ్ళ తప్ప మిగతా అందరూ ఆ ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోతారు. వీళ్ళ డైలీ రొటీన్ లో చదువుకోవడం అయిపోయాక మిగతా టైం మొత్తం ఆడుకోవడమే వీళ్ళ పని. సో స్పెషల్ టెస్ట్ అయిపోయాక అందరూ ఎక్సైట్మెంట్ తో గ్రౌండ్ కి వెళ్లి ట్యాగ్ గేమ్ ఆడుతారు. ఆ గేమ్ లో పిల్లలందరూ నార్మన్ కి దొరకకుండా పరిగెడుతుంటారు. అయినా అతను చాలా తెలివిగా అందరూ ఎక్కడ దాగునున్నారో కనిపెట్టి ఆ దొరికిపోయిన పిల్లలందరినీ ఒక చోట్ల అసెంబుల్ చేస్తాడు. అయినా వీళ్ళలో ఒక చిన్న పిల్లడు మాత్రం అక్కడ నుంచి చాలా దూరం వెళ్లి ఒక గేట్ ముందు నిల్చుని ఉంటాడు. అతను ఆపోజిట్ లో ఏముందో చూస్తూ ఉన్నప్పుడు నార్మన్ అక్కడికి వచ్చి మనం ఈ గేట్ దాటి వెళ్ళకూడదని నీకు తెలుసు కదా, ఇకపై ఎప్పుడు ఇక్కడికి రాకని చెప్పి అతన్ని తీసుకువెళ్లిపోతాడు. ఇక్కడున్న పిల్లలెవరూ ఈ గేట్ దాటుకుని బయటకు వెళ్ళకూడదని ఆర్ఫనేజ్ లో ఒక రూల్ ఉంది. అందరినీ పట్టుకున్నాక నార్మన్ ఆఖరికి యమాని వెతుక్కుంటూ వెళ్తాడు. తను ఒక చెట్టెక్కి దాగునుంటుంది. అప్పుడు నార్మన్ కింద పడిపోయినట్టు నటించి తనని పట్టుకుంటాడు. దాంతో ఎమాకి కోపం వచ్చి నువ్వు నన్ను చీట్ చేసావు అని అంటుంది. దానికి నార్మన్ నువ్వెప్పుడు అలర్ట్ గా ఉండాలి యమా, నువ్వు నీ శత్రువు వేసే ప్లాన్స్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని తనకి కొన్ని డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పిస్తాడు. అందరూ ఆడుకుంటున్న రే మాత్రం ఎవరిని పట్టించుకోకుండా ఒక చెట్టు కింద కూర్చుని బుక్ చదువుతుంటాడు. ఆ రాత్రి ఈ చిన్న పిల్ల కానీని తన కొత్త పేరెంట్స్ అడాప్ట్ చేసుకోవడానికి రావడంతో అందరూ బాధపడి ఏడుస్తూ తనని సెండ్ ఆఫ్ చేస్తారు. ఇక్కడున్న పిల్లలకి 16 ఏళ్ళు అయ్యాక వాళ్ళని వెంటనే అడాప్షన్ కిచ్చి ఈ ఆర్ఫనేజ్ నుంచి పంపించేస్తారు. ఇసబెల్లా టైం అవుతుందని చెప్పి కానీని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తరువాత డైనింగ్ రూమ్ క్లీన్ చేయడానికి వచ్చిన ఎమ్మా ఇంకా నార్మన్ కి కానీ తన ఫేవరెట్ డాల్ ని అక్కడే వదిలేసి వెళ్లిపోయిందని తెలిసి ఏం చేయాలో తెలియక కంగారు పడుతుంటారు. అప్పుడు రే అక్కడికి వచ్చి తొందరగా వాళ్ళ గేట్ దగ్గరికి వెళ్తే కానీకి ఈ డాల్ ని రిటర్న్ చేయొచ్చని చెప్తాడు. కానీ అక్కడికి వెళ్ళకూడదని మామ ఇసబెల్లా మన దగ్గర చెప్పారు కదా అని వీళ్ళిద్దరూ ఆలోచిస్తున్నప్పుడు దొంగతనంగా వెళ్లి కానీకి ఈ డాల్ రిటర్న్ చేసి సైలెంట్ గా తిరిగొచ్చేయండి అని రే ఐడియా ఇస్తాడు. సరే అని వీళ్ళిద్దరూ పరిగెట్టుకుంటూ గేట్ దగ్గరికి వెళ్తారు. కానీ అక్కడ ఎవరు ఉండరు. సడన్ గా యమ దేన్నో చూసి భయపడటం గమనించిన నార్మన్ దగ్గరికి వెళ్లి అక్కడున్న ట్రక్ లో చూస్తే లోపల కానీ చనిపోయి పడుంటుంది. తన డెడ్ బాడీ చూసి వీళ్ళిద్దరూ షాక్ అయిపోతారు. ఆ సమయంలో ఎవరో అక్కడికి వస్తున్న సౌండ్ వినిపించి వీళ్ళిద్దరూ వెంటనే వెళ్లి ట్రక్ కింద దాగున్నారు. ఏంటని చూస్తే అక్కడికి 3 భయంకరమైన మాన్స్టర్స్ వస్తాయి. అందులో ఒక మాన్స్టర్ మనుషుల మాంసం కన్నా టేస్ట్ అయింది ఈ ప్రపంచంలోనే ఇంకేది ఉండదని ఎవరితోనో మాట్లాడడం చూసి అది ఎవరో తెలుసుకోవడం కోసం వీళ్ళిద్దరూ తిరిగి చూస్తే అక్కడ ఇసబెల్లా ఉంటుంది. తనని ఇక్కడ చూసి వీళ్ళిద్దరూ మరింత షాక్ అయిపోతారు. ఇసబెల్లా ఆర్ఫనేజ్ లో ఉన్న పిల్లలందరినీ ఈ మాన్స్టర్స్ కి బలివ్వడం కోసమే పెంచుతుంది. మనుషుల బ్రెయిన్ ఎంత షార్ప్ గా ఉంటుందో దానికి తగినట్టు వాళ్ళ మాంసం కూడా టేస్టీగా ఉంటుందని ఈ మాన్స్టర్స్ చెప్తాయి. అందుకోసమే ఇసబెల్లా ఆ ఆర్ఫనేజ్ లో ఉన్న అందరికీ ఆ స్పెషల్ టెస్ట్ ని కండక్ట్ చేసి వాళ్ళ బ్రెయిన్ ని షార్ప్ చేస్తుంది. ట్రక్ కింద ఉన్న నార్మన్ ఇంకా యమ వాళ్ళ కాన్వర్సేషన్ మొత్తం వినేస్తారు. ఆ మాన్స్టర్స్ ఇసబెల్లా మీద కోపంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది 16 ఏళ్ల పిల్లలు. కానీ ఇప్పుడు తను తీసుకొచ్చిన కానీ 6 సంవత్సరాల చిన్నపిల్ల కాబట్టి ఆ మాన్స్టర్స్ సాటిస్ఫై అవ్వవు. ఇసబెల్లా భయపడుతూ ప్రస్తుతం ఎవరూ 16 ఏళ్ల వయసు రీచ్ అవ్వలేదని చెప్తుంది. దానికి ఆ మాన్స్టర్ నీ ఆర్ఫనేజ్ లో ఉన్న ఆ ముగ్గురు తెలివైన పిల్లల మాంసం కోసం నేను ఎదురు చూస్తున్నానని చెప్పాడు. వీళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాన్స్టర్స్ కి అక్కడ ఎవరో ఉన్నారని డౌట్ వచ్చి ఆ ట్రక్ ని ఎత్తి చూస్తారు. కానీ
అక్కడ ఎవరూ ఉండరు. కింద కానీ బొమ్మ మాత్రం పడుండడం ఇసబెల్లా చూస్తుంది. నెక్స్ట్ సీన్ లో ఎమా ఇంకా నార్మన్ భయంలో ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని పరిగెడుతూ ఉండడం చూపిస్తారు. ఎమా ఒక చోట్లో పడిపోవడంతో నార్మన్ వెనక్కొచ్చి దెబ్బ తగిలిందేమో అని చూస్తాడు. అప్పుడు తను ఏడుస్తూ ఎమోషనల్ గా, ఇప్పుడు మనం అక్కడ చూసింది అమ్మని కాదు కదా, అక్కడ చనిపోయిన ఆ పాప కూడా కానీ కాదు కదా అని అడుగుతుంది. అది విన్న నార్మన్ ఎమాని రియాలిటీలోకి రమ్మంటాడు. ఇప్పుడు మనం చూసిందంతా నిజం ఎమ్మా, మనం ఎంతగానో ఇష్టపడుతున్న అమ్మ మంచిది కాదు. ఎలా అయినా వెంటనే ఈ ప్లేస్ ని వదిలేసి మనమిద్దరం ఇక్కడ నుంచి దూరంగా పారిపోదామని అంటాడు. ఎమాకి కోపం వచ్చి, ఏం చెప్తున్నావు నార్మన్, అందరినీ ఇక్కడే వదిలేసి మనమిద్దరం మాత్రం తప్పించుకుంటే ఇసబెల్లా మిగతా వాళ్ళని బలిస్తుంది. వాళ్ళంతా మన ఫ్యామిలీ, నేను వాళ్ళని వదిలేసి రాను, వాళ్ళని కూడా మనతో పాటు తీసుకువెళ్ళిపోదాం, అందరం కలిసి తప్పించుకుందాం నార్మన్ అని అతన్ని ఒప్పిస్తుంది. వీళ్ళు ఆర్ఫనేజ్ కి తిరిగి వచ్చిన తరువాత రే వీళ్ళ దగ్గర ఆ డాల్ ని తనకిచ్చేసారా అని అడుగుతాడు. లేదు, మేము టైంకి అక్కడికి వెళ్ళలేకపోయాం అని వాళ్ళు చెప్పడం విన్న రే ఎందుకో సస్పిషియస్ గా నడుచుకుంటాడు. ఆ రోజు రాత్రి ఎమ్మాకి మళ్ళీ ఆ భయంకరమైన మాన్స్టర్సే గుర్తుకు రావడంతో తను ప్రశాంతంగా నిద్రపోలేకపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఎమ్మా ఇంకా నార్మన్ ఆ గేట్ దగ్గరికి వెళ్లి ఒంటరిగా ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలో ప్లాన్ చేస్తుంటారు. మనుషులు ఎలా మాంసం కోసం కోళ్ళని మేకల్ని ఫామ్ లో పెంచుతారో అలాగే మనల్ని కూడా ఈ ఆర్ఫనేజ్ లో మాన్స్టర్స్ కి అమ్మడం కోసం పెంచుతున్నారు. ఇక్కడే ఉంటే ఇంతకు ముందు చనిపోయిన పిల్లల్లా మనం కూడా ఫ్యూచర్ లో చనిపోతాం. ఇక్కడ నుంచి తప్పించుకోవాలంటే మనకి అవుట్ సైడ్ వరల్డ్ ఎలా ఉందో తెలియాలని ఆ గేట్ ని తూకి అటువైపు ఏముందో చూడడానికి వెళ్తారు. కానీ కొంచెం దూరం వెళ్ళాక వాళ్ళకి చాలా పెద్ద వాల్ ఒకటి కనిపిస్తుంది. తాడుంటే నార్మన్ ఇంకా ఎమ్మా ఈ గోడ దాటి అటువైపు వెళ్ళగలరు. అయినా ఒకవేళ వీళ్ళు ప్లాన్ చేసి ఆ ఆర్ఫనేజ్ లో ఉన్న పిల్లలందరినీ ఇక్కడికి తీసుకొచ్చినా వాళ్ళలో అందరూ ఈ గోడని ఎక్కలేరు. సో ఈ వాల్ ని దాటాలంటే వీళ్ళకి ఏదైనా స్ట్రాటజీ కావాలని వీళ్ళు డిస్కస్ చేస్తున్నప్పుడు సడన్ గా ఎమర్జెన్సీ బెల్ మోగుతుంది. దాంతో వీళ్ళు తొందరగా ప్లే గ్రౌండ్ కి వచ్చి ఏమైందో చూస్తే అక్కడ ఒక చిన్న పాప ఏడుస్తూ ఆడుకుంటున్నప్పుడు తన ఫ్రెండ్ అడవిలోనే తప్పిపోయిందని చెప్తుంది. అది విన్న ఇసబెల్లా వాళ్ళందరినీ అక్కడే ఉండమని చెప్పి ఒక కాంపస్ లాంటి ఇన్స్ట్రుమెంట్ తీసుకుని అడవిలోకి వెళ్లి నెక్స్ట్ సెకండ్ ఆ తప్పిపోయిన అమ్మాయిని తీసుకొస్తుంది. ఇది చూసి ఎమ్మా ఇంకా నార్మన్ మైండ్ ఒక్కసారిగా బ్లాంక్ అయిపోతుంది. అంటే ఈ ఆర్ఫనేజ్ లో ఉన్న పిల్లలందరి బాడీలోనూ వాళ్ళకి తెలియకుండా ఎక్కడో ఒక చోట ట్రాన్స్మిటర్ ని పెట్టిందని తెలుసుకుని వీళ్ళిద్దరూ షాక్ అయిపోతారు. అది మాత్రం కాకుండా ఇసబెల్లా వీళ్ళ ఆర్ఫనేజ్ సీక్రెట్ కనిపెట్టేశారని తెలుసుకుని కావాలనే వీళ్ళకి ఆ కాంపస్ చూపించింది. దీని ద్వారా వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళినా తను కనిపెట్టేస్తానని వాళ్ళు ఇక్కడ నుంచి తప్పించుకోలేరని ఇసబెల్లా వాళ్ళ దగ్గర చెప్తుందని నార్మన్ అంటాడు. ఆర్ఫనేజ్ లోకి వచ్చాక ఎమ్మా నోటీస్ బోర్డ్ లో ఉన్న కానీ డ్రాయింగ్ చూసి బాధపడుతూ ఉంటే సడన్ గా ఇసబెల్లా అక్కడికి వచ్చి, ఏమైంది ఎమ్మా, ఎందుకు ఇంత సైలెంట్ గా ఉన్నావు, నీకేమైనా ఒంట్లో బాలేదా అని అడిగింది. దానికి ఎమ్మా నవ్వుతూ, అలా ఏం లేదు మదర్, నాకు కానీ గుర్తుకొచ్చింది. కానీ తను పెరిగి పెద్దయిన తరువాత మీలానే ఒక మంచి మదర్ అవుతానని చెప్పేది. అది విన్న ఇసబెల్లా నవ్వుతూ, నాకు తెలుసు, కంగారు పడకు ఏమా, కానీ తన కొత్త ఫ్యామిలీలో హ్యాపీగా పెరిగి ఫ్యూచర్ లో నాలానే ఒక మంచి మదర్ అవుతుందని అబద్ధం చెప్తుంది. అంతేకాకుండా ఇసబెల్లా తన దగ్గర, నువ్వు రాత్రి ఎవరితోనైనా కలిసి బయట గేట్ దగ్గరికి వెళ్ళావా అని అడుగుతుంది. అది విని నర్వస్ అయిన ఎమ్మా లేదని అబద్ధం చెప్తున్నప్పుడు రే అక్కడికి వచ్చి లంచ్ టైం అయింది అమ్మా అని ఇసబెల్లాని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎమ్మా రేని కూడా హెల్ప్ అడిగితే బాగుంటుందని చెప్తుంది. అదే సమయానికి అక్కడికి రే వస్తాడు. వీళ్ళతనికి జరిగిందంతా చెప్పాక అతనేదో ఆలోచించడం చూసి ఎమ్మా అతని దగ్గరికి వెళ్ళి, నాకు తెలుసు నువ్వు ఇది నమ్మకపోవచ్చు, కానీ మేము చెప్పేదంతా నిజమని మాట్లాడుతూ ఉన్నప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దాం అని రే అడగడం విని వీళ్ళిద్దరూ ఏంటి వీడు ఇంత ఈజీగా నమ్మేశాడని షాక్ అయిపోతారు. ఆ తరువాత వీళ్ళు ముగ్గురు లైబ్రరీకి వెళ్లి వీళ్ళ ప్లాన్ ని డిస్కస్ చేస్తున్న సమయంలో ఫిల్ అనే చిన్న పిల్లాడు అక్కడికి కొన్ని బుక్స్ తీసుకుని వస్తాడు. ఆ బుక్స్ అన్నిటి మీద ఒక ఔల్ బొమ్మ ఉంటుంది. ఇవన్నీ మినర్వా అనే ఒక రైటర్ రాసిన బుక్స్ అని తెలుసుకుంటారు. ఇంకా ఒక్కొక్క బుక్స్ లో ఒక్కొక్క స్పెషల్ మార్క్స్ కోడ్ ఉండడం గమనిస్తారు. డౌట్, రన్, ఫామ్, ట్రూత్, డేంజర్, ప్రామిస్ అని ఈ వర్డ్స్ అని ఆ కోడ్ లో ఉండడం చూసి ఇవి వీళ్ళకి నిజం తెలియడం కోసం ఆ ఆథర్ వీళ్ళకి పంపిస్తున్న క్లూస్ అని అనుకుంటారు. నెక్స్ట్ సీన్ లో ఇసబెల్లా తనకి అసిస్టెంట్ గా వర్క్ చేయడం కోసం సిస్టర్ క్రోన్ అనే ఒక లేడీని తీసుకొస్తుంది. సిస్టర్ క్రోన్ చూడ్డానికి చాలా భయంకరమైన ఎక్స్ప్రెషన్స్ తో పిల్లలందరినీ భయపెట్టిస్తుంది. ఆ రోజు రాత్రి ఇసబెల్లా సిస్టర్ క్రోన్ కి పిల్లలందరి ప్రొఫైల్ ఇచ్చి దాన్ని వెంటనే మెమరైజ్ చేయమని చెప్తుంది. వీళ్ళకి ఆ మాన్స్టర్స్ గురించిన సీక్రెట్ తెలిసిపోయింది కాబట్టి వీళ్ళ ముగ్గురిని గమనించడం కోసం ఇసబెల్లా సిస్టర్ క్రోన్ ని అపాయింట్ చేసిందని వీళ్ళ ముగ్గురు అనుకుంటారు. దాని వల్ల వీళ్ళ ముగ్గురు సిస్టర్ క్రోన్ తో జాగ్రత్తగా ఉండాలని డిసైడ్ చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం ఆఫీస్ లో ఉన్న ఇసబెల్లా కూడా సిస్టర్ క్రోన్ దగ్గర ఆ రోజు వాళ్ళు జీప్ లో ఉన్న కానీ డెడ్ బాడీని చూసేశారని చెప్తుంది. వాళ్ళు ఇక్కడ నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారు. సో వాళ్ళని జాగ్రత్తగా నోట్ చేయని ఇసబెల్లా చెప్పింది. అయితే ఈ విషయం మనం వెంటనే హెడ్
క్వార్టర్స్ కి ఇన్ఫార్మ్ చేయాలి కదా అని సిస్టర్ క్రోన్ అడిగినప్పుడు అవసరం లేదు, నాకేం చేయాలో తెలుసు, నువ్వు నేను చెప్పింది మాత్రం చేయని ఇసబెల్లా అంటుంది. ఇక్కడ నుంచి పారిపోవాలంటే ఆర్ఫనేజ్ లో ఉన్న పిల్లలందరి ఫిజికల్ స్ట్రెంత్ ని పెంచాలని వీళ్ళ ముగ్గురు డిసైడ్ చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పట్లానే ట్యాగ్ గేమ్ ఆడుదామన్న పేరులో పిల్లలందరికీ ట్రైనింగ్ ఇస్తారు. నార్మన్, ఎమ్మా ఇంకా రే వీళ్ళు ముగ్గురు వాళ్ళకి డిఫెన్స్ టెక్నిక్స్, ఫాస్ట్ గా పరిగెట్టడం, ఫుట్ ప్రింట్స్ తో ఒకరిని డైవర్ట్ చేయడం లాంటి విషయాలన్నీ నేర్పిస్తూ ఉండగా సిస్టర్ క్రోన్ అక్కడికి వచ్చి నేను కూడా మీతో ట్యాగ్ గేమ్ ఆడుతానని చెప్పింది. అది విని అందరూ నవ్వి మీరింత లావుగా ఉన్నారు, మమ్మల్ని పట్టుకోగలరా అని తనని ఎగతాళి చేయడంతో సిస్టర్ క్రోన్ 20 minutes లో ఇక్కడున్న మీ అందరినీ పట్టుకుంటానని వాళ్ళతో ఛాలెంజ్ చేసింది. వీళ్ళు కూడా ఆ ఛాలెంజ్ కి ఒప్పుకుంటారు. రే టైమర్ ఆన్ చేయగానే తను చాలా స్పీడ్ గా పరిగెట్టి వెళ్లి దాగునున్న చిన్న పిల్లలందరినీ ముందు పట్టుకుంది. ఆ తరువాత ఎమ్మా, నార్మన్ ఇంకా రేని వెతుక్కుంటూ వెళ్ళింది. ఈ ఎమ్మా ఒక చోట్లో దాగునున్నప్పుడు తనని వెతుక్కుంటూ వచ్చిన సిస్టర్ క్రోన్ తన దగ్గర తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్తుంది. తాను ఈ ఆర్ఫనేజ్ కి కొత్త మదర్ అంటే ఇసబెల్లా పొజిషన్ కి రావాలని అనుకుంటుంది. దానికోసమే తను ఇక్కడున్న పిల్లలందరికీ క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. నువ్వు స్వయంగా బయటకు వచ్చేస్తే ఆ మాన్స్టర్స్ గురించి, మీ అమ్మ ఇసబెల్లా గురించి నువ్వేమడిగినా మొత్తం చెప్తానని చెప్తుంది. అప్పటికీ ఎమ్మ బయటికి రాకపోయినా సిస్టర్ క్రోన్ తను ఎక్కడుందో చూసి కనిపెట్టేస్తుంది. తానింకా నార్మన్ ఇంకా రేని మాత్రమే పట్టుకోవాలి కాబట్టి స్పీడ్ గా వాళ్ళ వెనకాలే పరిగెడుతుంది. వాళ్ళిద్దరూ తన దగ్గర నుంచి తప్పించుకుంటారు. ఈ లోపు ఆ 20 minutes అయిపోతుంది కాబట్టి రే తన దగ్గరికి వచ్చి మీరు ఓడిపోయారు సిస్టర్ క్రోన్ అని ఎగతాళి చేస్తాడు. అప్పుడే సిస్టర్ క్రోన్ కి వీళ్ళ స్పెషల్ టెస్ట్ లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకునే బ్రైట్ స్టూడెంట్సే కాకుండా స్పోర్ట్స్ లో కూడా చాలా షార్ప్ అని అర్థమవుతుంది. ఆ రాత్రి ఇసబెల్లా సిస్టర్ క్రోన్ దగ్గర పిల్లలతో నిన్నెవరు ఆటలాడమన్నారు, నిన్ను ఇక్కడికి రప్పించింది ఆ ముగ్గురి మీద కన్నేసి ఉంచడానికి. నీ మనసులో ఏమైనా చెడు ఉద్దేశాలు ఉంటే వెంటనే వాటిని తొలగించుకో, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదని వార్నింగ్ ఇచ్చి పంపించేస్తుంది. ఆ నెక్స్ట్ డే నార్మన్ వాళ్ళ దగ్గర మన గురించి అమ్మకి తెలిసిపోతుందంటే ఈ హోమ్ లో ఎవరో మన గురించిన ఇన్ఫర్మేషన్ మొత్తం తనకి చెప్తున్నారు, మనలోనే ఎవరో ఒకరు సీక్రెట్ స్పై గా తనకి పనిచేస్తున్నారని సస్పెక్ట్ చేస్తాడు. మొదట్లో ఎమా అది నమ్మకపోయినా తరువాత నార్మన్ తనకి అర్థమయ్యేలా చెప్పడంతో తను కూడా నమ్మాల్సి వస్తుంది. చిన్న పిల్లలు స్పైగా పనిచేయలేరు కాబట్టి ఎవరైనా కొంచెం పెద్దవాళ్లే ఇసబెల్లా కోసం స్పైగా పనిచేస్తున్నారని వీళ్ళు అనుకుంటారు. ఈ ఆర్ఫనేజ్ లో 15 ఏళ్ల వయసున్న వాళ్ళు కేవలం 5గురే. వీళ్ళ ముగ్గురుతో పాటు డాన్ అనే అబ్బాయి ఇంకా గిల్డా అనే అమ్మాయి ఉంటారు. కాబట్టి వీళ్ళు డాన్ ఇంకా గిల్డా వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకరు స్పై అని అనుమానిస్తారు. ఇంకా ఆలస్యం చేయకుండా డాన్ ఇంకా గిల్డాకి జరిగింది మొత్తం చెప్పేశారు. డాన్ కి వీళ్ళు వాళ్ళ మదర్ గురించి తప్పుగా మాట్లాడడం వల్ల కోపం వచ్చి రేని కొడతాడు. కానీ గిల్డా ఏడుస్తూ డాన్ ని ఆపి ఈ ఆర్ఫనేజ్ లో అందరికన్నా అమ్మ అంటే ఎమ్మాకి చాలా ఇష్టం, అలాంటిది తనే అమ్మ గురించి ఇలా మాట్లాడుతుందంటే అది ఖచ్చితంగా నిజమై ఉంటుందని చెప్తుంది. దాంతో డాన్ కూడా ఇది నిజమని కన్విన్స్ అవుతాడు. గిల్డా బాధపడి ఏడుస్తుంటే ఎమ్మా తనని హక్ చేసుకుని ఓదారుస్తుంది. నార్మన్ వీళ్ళిద్దరిని చెక్ చేయడం కోసం ఒక ట్రాప్ అరేంజ్ చేస్తాడు. వాళ్ళిద్దరికి వీళ్ళిక్కడ నుంచి తప్పించుకోవడానికి కావలసిన రోప్స్ ఎక్కడున్నాయో చెప్పాడు. డాన్ కి ఆ రోప్ నార్మన్ బెడ్ కింద ఉందని, గిల్డాకి 2nd floor బాత్రూమ్ లో ఉందని చెప్పాడు. ఏ చోట్లో ఉన్న రోప్ మిస్ అవుతుందో వాళ్ళే అమ్మ కోసం పనిచేస్తున్న స్పై అని మనకి ఈజీగా తెలిసిపోతుందని నార్మన్ అన్నాడు. ఆ రోజు రాత్రి ఎవరో ఒక స్టూడెంట్ ఇసబెల్లా రూమ్ డోర్ కింద నుంచి రోప్ నార్మన్ బెడ్ కింద ఉందని ఒక లెటర్ రాసి పంపిస్తారు. నెక్స్ట్ సీన్ లో నార్మన్ ఎమా దగ్గర మనకు ఆ స్పై ఎవరో తెలిస్తే ఏం చేద్దాం అని అడుగుతాడు. దానికి ఎమా చాలా ప్రశాంతంగా ఏం లేదు, వాళ్ళని కూడా మనతో పాటు తీసుకువెళ్ళిపోదాం అని చెప్తుంది. ఆ స్పై మనకి ద్రోహం చేశాడు కదా, అది తెలిసి కూడా నువ్వు అతనికి హెల్ప్ చేయాలనుకుంటున్నావా అని అడుగుతాడు. అది ఎవరైనా వాళ్ళు కూడా మన ఫ్యామిలీలో ఒక మెంబర్, నేను ఎవరిని ఇక్కడ వదిలేసి వెళ్ళనని ఎమా చెప్తుంది. నార్మన్ కూడా నవ్వుతూ అవును మనం అందరినీ తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పట్లానే నార్మన్, ఎమా ఇంకా రే ముగ్గురు ఒంటరిగా మీట్ అయినప్పుడు ఎమా ఆ స్పై ఎవరో తెలిసిందా అని నార్మన్ దగ్గర అడిగింది. నా బెడ్ కింద ఉన్న రోప్ మాయమైపోయిందని నార్మన్ అనగానే రే అయితే డానే ఆ స్పై అయి ఉంటాడని చెప్పాడు. అది విన్న నార్మన్ ఆ స్పై డాన్ కాదు, రేనే అమ్మ కింద పనిచేస్తున్న ఆ స్పై అని చెప్తాడు. దాంతో ఎమా షాక్ అయి ఏం చెప్తున్నావు నార్మన్ అని అడగగానే నేను డాన్ ఇంకా గిల్డాకి మాత్రం కాదు రే కోసం కూడా ఒక ట్రాప్ సెట్ చేశాను. నిజానికి నేను డాన్ దగ్గర ఆ రోప్ అడవిలో ఒక చెట్టు దగ్గర ఉందని చెప్పాను, రేకి మాత్రమే అది నా బెడ్ కింద ఉందని ఇన్ఫార్మ్ చేశా. అంటే ఇతనే అమ్మకి ఆ విషయం చెప్పాడని అంటాడు. కానీ ఎందుకు ఇలా చేసావు అని వాళ్ళిద్దరూ అడిగినప్పుడు రే అతని ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేశాడు. చాలా సంవత్సరాలకి ముందు ఒక రోజు రేకి కూడా ఈ ఆర్ఫనేజ్ సీక్రెట్ తెలిసిపోవడంతో అతను ఇసబెల్లా దగ్గర ఒక డీల్ మాట్లాడుకున్నాడు. ఈ విషయం అతను మిగతా వాళ్ళకి చెప్పకుండా తన కోసం స్పైగా పనిచేయడానికి అతను 2 కండిషన్స్ పెట్టాడు. మొదటిది ఇసబెల్లా వల్ల అయినన్ని రోజులు అతన్ని ఆ మాన్స్టర్స్ దగ్గరికి పంపించకుండా ఉండడం. ఇంకా రెండో కండిషన్ అప్పుడప్పుడు బయట ప్రపంచం నుంచి అతనికి కావలసిన ఓ
వస్తువులన్నీ తప్పించుకుంటానని అడిగాడు. ఇసబెల్లా కూడా దానికి ఒప్పుకుంది. అప్పటి నుంచి రే తన కోసం ఒక సీక్రెట్ స్పైగా పనిచేస్తున్నాడు. అప్పుడు నార్మన్ రే దగ్గర, నీకు నిజం తెలిసినప్పటి నుంచి నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నావు కదా, ఆ రోజు నువ్వు కావాలని మా ఇద్దరిని కానీని కలవడానికి పంపించావు, నువ్వు మాకు నిజం తెలియాలనుకున్నావు కదా అని అడుగుతాడు. దానికి రే అవునని చెప్తాడు. ఆ రోజు రాత్రి కానీ వెళ్ళడానికి ముందు ఇతను కావాలని తన దగ్గర నుంచి ఆ బొమ్మ తీసుకున్నాడు. ఆ తరువాత ఆ బొమ్మని నార్మన్ ఇంకా ఎమ్మాకి కనిపించే చోట్లో పెట్టి వీళ్ళిద్దరూ తనని వెతుక్కుంటూ వెళ్లేలా చేశాడు. నిజానికి రే ఇన్ని సంవత్సరాలుగా ఇసబెల్లా కోసం పనిచేస్తున్నట్టు నటించి అతని ఫ్రెండ్స్ తో ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి ప్లాన్ చేస్తూ వచ్చాడు. వీళ్ళు ముగ్గురు ఈ ఆర్ఫనేజ్ లోనే తెలివైన పిల్లలు కాబట్టి వీళ్ళకి 16 ఏళ్ళు అయిన వెంటనే ఆ మాన్స్టర్స్ కి తినడానికి పంపించేస్తారు. ఇంకా కొన్ని నెలలలో వీళ్ళ ముగ్గురు 16th బర్త్డే రాబోతుంది. సో ఆ లోపు రే అతని బెస్ట్ ఫ్రెండ్స్ అయిన నార్మన్ ఇంకా ఎమ్మాతో ఇక్కడ నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాడు. అందుకే వీళ్ళకి నిజం తెలిసేలా చేశాడు. ఈ విషయం అంతా తెలుసుకున్న నార్మన్ ఇంకా ఎమ్మా ఇన్ని సంవత్సరాలుగా అతను ఎంత కష్టపడ్డాడో తెలుసుకుని బాధపడతారు. అయినా కంగారు పడుకు రే, ప్లాన్ చేసి మనం ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఎస్కేప్ అయిపోవచ్చు. అందులోనూ నువ్వు డబుల్ స్పై గా పనిచేసి ఇసబెల్లా గురించి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తావు కదా, మనం ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చని చెప్తారు. నార్మన్ ఇంకా ఎమ్మా వీళ్ళ ఒంట్లో ఉన్న ఆ ట్రాన్స్మిటర్ గురించి అడిగినప్పుడు రే, ఆ ట్రాన్స్మిటర్ మనందరి ఇయర్ లోపల ఉంది, దాన్ని ఎలా డిస్ట్రాయ్ చేయాలి అనే దాని గురించి నేను ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నానని చెప్తాడు. ఆ రాత్రి రే నార్మన్ ని అతని రూమ్ కి పిలిచి ఆ ఎక్స్పెరిమెంట్ రిజల్ట్ ని చూపిస్తాడు. నువ్వు, నేను, ఎమా, గిల్డన్, డాన్ మన 5గురు మాత్రం ఇక్కడ నుంచి తప్పించుకుందాం. ఆర్ఫనేజ్ లో ఉన్న చిన్న పిల్లలందరినీ తీసుకువెళ్తే మనం ఖచ్చితంగా దొరికిపోతామని చెప్తాడు. నాకు మొదటిసారి ఈ నిజం తెలిసినప్పుడు నేను కూడా ఎమాతో ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకున్నా. అప్పుడే నేను ఫస్ట్ టైం తను ఏడవడం చూశాను. అప్పుడు నాలా తను కూడా తన ప్రాణాలకి భయపడి ఏడుస్తుందనుకున్నాను. కానీ లేదు, తను మన ఫ్యామిలీలో అందరి పరిస్థితిని తలుచుకుని ఏడిచింది. ఎమా ఎవరిని వదిలి వెళ్ళడానికి ఒప్పుకోదు. ఆ పరిస్థితిలో కూడా తన గురించి కాకుండా అందరి గురించి ఆలోచించడం చాలా గ్రేట్. అప్పుడే నేను కూడా తనలానే ఉండాలని డిసైడ్ చేసుకున్నా. ఎంతైనా నేను ఎమాని ఇష్టపడుతున్నాను కదా అని నార్మన్ అతని మనసులో ఉన్నది చెప్పేస్తాడు. అది విన్నరే ఏంటి అని అడగగానే వెంటనే నార్మన్ ఒక ఫ్యామిలీగా ఇష్టమని చెప్పి కవర్ చేస్తాడు. ఆ రాత్రి ఇసబెల్లా రూమ్ కి రే వెళ్లి, నార్మన్ మిమ్మల్ని డిటర్జెంట్ ఇంకా హెర్బిసైడ్ వాడి చంపడానికి ప్రయత్నిస్తున్నాడు అమ్మా అని చెప్పి అతను ఆ రూమ్ నుంచి బయటకు వెళ్తున్న టైంలో ఇసబెల్లా నెక్స్ట్ మంత్ ఈ ఆర్ఫనేజ్ నుంచి ఎవరిని ఆ మాన్స్టర్స్ కి పంపించట్లేదని చెప్పి డైరెక్ట్ గా 2 months తరువాత నెక్స్ట్ హ్యూమన్ ని పంపించబోతున్నాం అని అంటుంది. దాని వల్ల రే షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఇసబెల్లా చెప్పిన ఆ మంత్ లోనే రే బర్త్డే వస్తుంది. భయపడుతూ నెక్స్ట్ నన్నే బలివ్వబోతున్నారా మదర్ అని అతను అడుగుతాడు. ఇసబెల్లా ఒక చిన్న స్మైల్ ఇచ్చి అతను అక్కడి నుంచి పంపించేస్తుంది. నెక్స్ట్ మార్నింగ్ వీళ్ళు ప్లాన్ చేస్తున్న టైం కి సిస్టర్ క్రోన్ వచ్చి నన్ను కూడా మీకు హెల్ప్ చేయమంటారా అని అడిగి, మీరు ఇక్కడ నుంచి తప్పించుకుంటే నాకు కూడా అందులో ఒక బెనిఫిట్ దొరుకుతుంది అని అంటుంది. వాళ్ళకి తను ఏం చెప్తుందో అర్థం కాదు. అప్పుడు సిస్టర్ క్రోన్ ఏమంటుందంటే, మీరు ఇక్కడ నుంచి తప్పించుకుంటే హెడ్ క్వార్టర్స్ ఇసబెల్లా నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని తనని పని నుంచి తీసేస్తారు. ఆ తరువాత నేను ఈ ఆర్ఫనేజ్ లో ఇసబెల్లా పొజిషన్ కు వచ్చేస్తాను. మీకు తెలియని నాకు మాత్రమే తెలిసిన నిజాలు చాలా ఉన్నాయి, వినాలనుకుంటే రాత్రి నా రూమ్ కి రండి అని చెప్పి వెళ్ళిపోతుంది. తాను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆ రాత్రి వాళ్ళందరూ తన రూమ్ కి వచ్చి రాగానే నీకేం తెలుసు, ఆ గోడ వెనకాల మనుషులున్నారా అని అడుగుతారు. దానికి సిస్టర్ క్రోన్ ఏం చెప్తుందంటే, ఒకప్పుడు ఆ మాన్స్టర్స్ కి మనుషులకి మధ్య ఓ చాలా పెద్ద యుద్ధం జరిగేది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాక 2 వైపులు అలిసిపోయి ఒక ఒప్పందానికి వచ్చారు. భూమిని 2గా పంచుకుని ఒక భాగంలో ఆ మాన్స్టర్స్, ఇంకో భాగంలో మనుషులు ఒకరితో ఒకరు గొడవ పడకుండా ప్రశాంతంగా బ్రతకాలని అనుకున్నారు. కానీ ఆ మాన్స్టర్స్ ప్రాణాలతో ఉండాలంటే అవి మనుషుల బ్రెయిన్ తినాలి. అందుకనే ఇలాంటి ఆర్ఫనేజెస్ ని స్టార్ట్ చేశారు. బయటున్న మనుషులు మిమ్మల్ని కాపాడుతారని ఎక్స్పెక్ట్ చేయకండి చెప్తుంది. ఇలా సిస్టర్ క్రోన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ పిల్లలకి వాళ్ళ చెవుల్లో ఉన్న ట్రాన్స్మిటర్ ఎలా డిస్ట్రాయ్ చేయడమో తెలుసన్న విషయం తను తెలుసుకుంటుంది. ఆ ట్రాన్స్మిటర్ ని ఎలా పనిచేయనివ్వకుండా ఆపడం అని తను అడిగినా వాళ్ళు ఏం చెప్పకుండా భయంలో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెంటనే రే ఇసబెల్లా దగ్గరికి వెళ్లి, సిస్టర్ క్రోన్ మాతో మళ్ళీ క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తుందని చెప్తాడు. ఆ తరువాత ఇసబెల్లా రే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక పార్సల్ ని అతనికి ఇస్తుంది. యాక్చువల్లీ అతను చాలా రోజుల నుంచి ఒక కెమెరా కావాలని తన దగ్గర అడుగుతూ వచ్చాడు. అది దొరకడంతో రే చాలా సంతోషపడతాడు. స్ట్రైట్ గా కిందకి వెళ్లి ఆర్ఫనేజ్ లో ఉన్న పిల్లలందరితోనూ ఫొటోస్ తీసుకుని ఎంజాయ్ చేస్తారు. వీళ్ళిక్కడ ఆడుకుంటున్న సమయంలో సిస్టర్ క్రోన్ ఎవరికీ తెలియకుండా వీళ్ళ రూమ్ లోకి దొంగతనంగా వెళ్లి ఆ ట్రాన్స్మిటర్స్ ని డిస్ట్రాయ్ చేసే డివైస్ ఎక్కడుందని వెతుకుతుంది. ఆ విషయం తెలుసుకున్న వీళ్ళు దాన్ని తీసుకువెళ్లి ఒక కుషన్ లో దాస్తారు. కానీ సిస్టర్ క్రోన్ అది ఎక్కడుందో కనిపెట్టిస్తుంది. దానివల్ల వీళ్ళందరూ చాలా టెన్షన్ పడతారు. తాను ఆ కుషన్ ఓపెన్ చేస్తుందన్న టైం కి ఇసబెల్లా అక్కడికి వచ్చి, సిస్టర్ క్రోన్ మీకు హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక లెటర్ వచ్చిందని చెప్తుంది. ఇసబెల్లా తనని వెంటనే ఆ లెటర్
ఓపెన్ చేసి చదవమనింది. అందులో సిస్టర్ క్రోన్ ని ఇంకో ఆర్ఫనేజ్ లో మదర్ పొజిషన్ కి ప్రమోట్ చేశారు కాబట్టి తనని వెంటనే ఈ ఆర్ఫనేజ్ నుంచి బయలుదేరమని రాసుంటుంది. అది చూసిన సిస్టర్ క్రోన్ షాక్ అవుతుంది. ఇంకా గేట్ దగ్గర నీకోసం గ్రాండ్ మదర్ వెయిట్ చేస్తున్నారని చెప్పి ఇసబెల్లా అక్కడి నుంచి వెళ్లిపోయింది. సిస్టర్ క్రోన్ ఆ ఆర్ఫనేజ్ నుంచి వెళ్లడానికి ముందు పిల్లలందరూ పడుకునే రూమ్ లోకి వెళ్లి అక్కడున్న ఒక డెస్క్ లో ఒక స్పెషల్ పెన్ పెట్టి ఆ తరువాత గేట్ దగ్గర వెయిట్ చేస్తున్న గ్రాండ్ మదర్ ని కలవడానికి వెళ్తుంది. తాను పనిష్మెంట్ నుంచి తప్పించుకోవడం కోసం గ్రాండ్ మదర్ దగ్గర ఇసబెల్లా నిర్లక్ష్యం వల్ల ఆర్ఫనేజ్ లో 3 పిల్లలకి నిజం తెలిసిపోయింది. వాళ్ళు ముగ్గురు అక్కడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దానికి మీరు ఇసబెల్లాని శిక్షించాలి. అది వదిలేసి నన్నెందుకు పిలిచారు గ్రాండ్ మదర్ అని అడుగుతుంది. దానికి గ్రాండ్ మదర్ చాలా కూల్ గా నాకు ఇసబెల్లా మీద నమ్మకం ఉంది. తను ఖచ్చితంగా ఆ పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోగలదు. తాను చాలా స్పెషల్. నువ్వెప్పటికీ తన ప్లేస్ ని సాధించలేవని చెప్పి ఒక మాన్స్టర్ ని పిలిచి సిస్టర్ క్రోన్ ని చాలా దారుణంగా చంపించేస్తుంది. నెక్స్ట్ సీన్ లో వీళ్ళ 5గురు ఒక ప్లాన్ వేస్తారు. దాని ప్రకారం ఎమా ఇంకా నార్మన్ ఆ గోడకి అటువైపు ఏముందో చెక్ చేయడానికి వెళ్తారు. రే ఇసబెల్లాని కాంపస్ చూడనివ్వకుండా మాటల్లో పెట్టి డైవర్ట్ చేస్తుంటాడు. మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇసబెల్లా నార్మన్ ఇంకా ఎమాని వెతికితే అప్పుడు ప్లే గ్రౌండ్ లో ఉన్న గిల్డా ఇంకా డాన్ తొందరగా వెళ్లి ఇసబెల్లాకి డౌట్ రావడానికి ముందు వాళ్ళిద్దరిని తీసుకొచ్చేస్తారు. వీళ్ళ ప్లాన్ ప్రకారం అన్ని సరిగ్గా వెళ్తుంటాయి. కానీ మధ్యలో ఇసబెల్లా రే దగ్గర సిస్టర్ క్రోన్ ని కూడా నేను చంపించేశాను, నెక్స్ట్ నీ ఫ్రెండ్సే అని చెప్పి అతన్ని ఫోర్స్ గా ఒక రూమ్ లోకి తోసి లాక్ చేసేస్తుంది. తాను సడన్ గా బయటికి రావడం వల్ల గిల్డా ఇంకా డాన్ కూడా రియాక్ట్ అవ్వలేకపోతారు. డాన్ వెంటనే రేకి ఏమైందో చూడడం కోసం ఆర్ఫనేజ్ లోకి వెళ్ళాడు. అక్కడ అతను ఎలాగో ఆ రూమ్ డోర్ ఇరగొట్టుకుని బయటకు వచ్చేస్తాడు. ఇంకోవైపు ఇసబెల్లా ఆ గోడ దగ్గర ఉన్న ఎమా ఇంకా నార్మన్ దగ్గరికి వెళ్లి మీకు నిజం తెలిసిపోయిందని నాకు తెలుసు, కానీ నేను మీకు చెప్పేది ఒకటే, ఆ గోడ దూకి అటువైపు వెళ్ళడానికి ప్రయత్నించకండి. అలా చేస్తే మీరే ప్రమాదంలో పడతారు. ఆయన 15 సంవత్సరాలు ఇంత విశాలమైన ఇంట్లో అంత ప్రేమతో పెరిగి సంతోషంగా చనిపోవడానికి మీకేంటి బాధ అని పిచ్చిదానిలా మాట్లాడుతూ ఉంటే ఎమా చాలా స్పీడ్ గా వెళ్లి ఇసబెల్లాని పట్టుకుంటుంది. నార్మన్ ఆ రోప్స్ తీసుకువెళ్లి గోడెక్కి అటువైపు ఏముందో చూడాలనుకుంటాడు. అప్పుడు ఒక్కసారిగా వెనక నుంచి ఏదో విరిగిపోయిన సౌండ్ వినిపించి అతను తిరిగి చూస్తే అక్కడ ఎమా ఏడుస్తూ ఉంటుంది. ఇసబెల్లా ఎమా కాలుని విరిచేసింది. మీరందరూ నా ఫేవరెట్ స్టూడెంట్స్. మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చాలా ప్రేమగా పెంచాను. నేను మీ అందరినీ ప్రొటెక్ట్ చేయాలనుకున్నాను, కానీ మీకు మీరే నేను మిమ్మల్ని హింసించేలా చేసుకుంటున్నారు. ఏడవకు ఎమా, నొప్పిగానే ఉంటుంది, కానీ ఈ కాలుతో ఇంకొన్ని రోజులకి నువ్వు కదలలేవు. అలాగే మీకు ఇంకో ఇంపార్టెంట్ అయిన విషయం చెప్పడం మర్చిపోయా. నాకు హెడ్ క్వార్టర్స్ నుంచి నెక్స్ట్ షిప్మెంట్ గురించి నోటీస్ పంపించారు. అది వేరే ఎవరో కాదు, నువ్వే నార్మన్. అది కూడా రేపే వెళ్ళబోతున్నావు అని చెప్పి వెళ్ళిపోతుంది. అదే సమయానికి అక్కడికి వచ్చిన రే, గిల్డా ఇంకా డాన్ ముగ్గురు ఆ విషయం విని షాక్ అయిపోతారు. ఆ రాత్రి నార్మన్ ని ఎమా ఇంకా రే ఇక్కడ నుంచి తప్పించుకుని పారిపోమని అడ్వైస్ చేస్తారు. కానీ నార్మన్ దానికి ఒప్పుకోడు. ఒకవేళ నేను వెళ్ళిపోతే అప్పుడు అమ్మ మీ ఇద్దరిలో ఎవరినైనా ఒకరిని పంపిస్తుంది. మీలో ఒకరు వెళ్ళడానికి బదులు నేనే చనిపోవచ్చని ఎమోషనల్ గా మాట్లాడతాడు. కానీ ఎమా అతన్ని తన మాటలతో కన్విన్స్ చేసి తప్పించుకుంటే మనం అందరం కలిసి తప్పించుకుందాం, లేదా అందరం కలిసి చద్దాం. నువ్వు రేపు మార్నింగ్ ఇక్కడ నుంచి తప్పించుకుని వెళ్ళి ఏదైనా ఒక సేఫ్ అయిన ప్లేస్ లో దాగో. ఎమాకి కాలు సరైన వెంటనే మేమందరం మిగతా వాళ్ళతో కలిసి ఎలాగో ఇక్కడ నుంచి తప్పించుకుంటాం. ఆ తరువాత మనం అందరం కలిసి ఉండొచ్చని రే అంటాడు. దాంతో నార్మన్ ఏడవడం మొదలు పెడతాడు. రే అతనికి ఆ ట్రాన్స్మిటర్ ని డిస్ట్రాయ్ చేసి డివైస్ ఇచ్చి బయటికి వెళ్ళాక దీన్ని యూజ్ చేయని చెప్తాడు. ఆ రోజు రాత్రంతా వీళ్ళ ముగ్గురికి నిద్ర పట్టదు. నెక్స్ట్ డే తెల్లవారి ఇసబెల్లా పిల్లలందరికీ ఈ రోజు రాత్రి నార్మన్ ని తీసుకువెళ్ళడానికి అతని కొత్త పేరెంట్స్ రాబోతున్నారు. సో ఇప్పుడే అందరూ నార్మన్ కి గుడ్ బై చెప్పి అతన్ని సెండ్ ఆఫ్ చేయడానికి రెడీ అవ్వండి అని చెప్తుంది. అది విని కొంతమంది పిల్లలు బాధపడితే మరికొందరు ఏడుస్తూ నార్మన్ దగ్గర అప్పుడప్పుడు లెటర్ రాసి పంపించమని అడుగుతారు. నార్మన్ అక్కడ నుంచి వెళ్ళడానికి రెడీ అవుతున్నప్పుడు అతనికి డెస్క్ లో సిస్టర్ క్రోన్ పెట్టిన పెన్ దొరుకుతుంది. ఆ రోజు పిల్లలందరూ గ్రౌండ్ లో ఆడుకుంటున్న సమయంలో రే, గిల్డా ఇంకా డాన్ ముగ్గురు నార్మన్ కి కావలసిన వస్తువులన్నీ ఒక బ్యాగ్ లో ప్యాక్ చేసి అతన్ని పంపించేస్తారు. చాలా సేపు తరువాత ఇసబెల్లా లంచ్ టైం అయిందని అందరినీ లోపలికి పిలిచేటప్పుడు నార్మన్ వాళ్ళలో లేకపోవడం చూసి అతను ఎక్కడా అని అడుగుతుంది. రే, గిల్డా ఇంకా డాన్ ముగ్గురు అతను తప్పించుకున్నాడని సంతోషపడతారు. కానీ ఇక్కడే ట్విస్ట్. నార్మన్ ఆ అడవిలో నుంచి ఏం కానట్టు మళ్ళీ తిరిగి వస్తాడు. వీళ్ళు రూమ్ కి వెళ్ళిన వెంటనే నీకేమైనా పిచ్చా, ఎందుకు తప్పించుకోలేదని రే అతన్ని తిడతాడు. కానీ నార్మన్ ఆ గోడ ఎక్కిన తరువాతే అటువైపు ఒక చాలా పెద్ద లోయ ఉందని తెలుసుకున్నాడు. ఆ లోయ చాలా లోతుగా ఉండడం వల్ల అతను అక్కడి నుంచి తప్పించుకోలేక తిరిగి వచ్చేసానని చెప్తాడు. వీళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక అబ్బాయి అక్కడికి వచ్చి నార్మన్ నిన్ను అమ్మ పిలుస్తుందని చెప్పి వెళ్ళిపోతాడు. మీరు ఆ బ్రిడ్జ్ మీద నడుస్తూ వెళ్తే మీకేమైనా దారి దొరుకుతుంది. మీరు లేకపోతే నేను హ్యాపీగా ఉండేవాడిని కాదని చెప్పి వాళ్ళని హక్ చేసుకుంటాడు. ఎమ్మా ఇంకా రేకి అతన్ని పంపించడంలో
విషయంలో ఇష్టం లేకపోయినా వాళ్ళు ఏం చేయలేకపోతారు. నార్మన్ ఎమ్మాని చూసి నవ్వుతూ, నేను రాసే లెటర్స్ అని నువ్వు ఖచ్చితంగా చదవాలి ఎమ్మా అని అంటాడు. అందరూ అతనికి గుడ్ బై చెప్పాక ఇసబెల్లా అతన్ని తీసుకుని ఆ గేట్ దగ్గరికి వచ్చి అతన్ని అక్కడే వెయిట్ చేయమని చెప్పి ఒక రూమ్ లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. అతనే ఈ ఆర్ఫనేజెస్ ఇంకా మాన్స్టర్స్ అన్నిటినీ కంట్రోల్ చేస్తున్నాడు. అతను నార్మన్ ని చూసి, నీకు అన్ని విషయాలు తెలుసని నాకు తెలుసు, చనిపోయే ముందు నీకేమైనా ప్రశ్నలుంటే అడుగు, వాటికి కూడా నేను సమాధానం చెప్తానని అంటాడు. దానికి నార్మన్, మమ్మల్ని కాపాడడానికి బయట ప్రపంచంలో ఎవరూ లేరా అని అడుగుతాడు. ఎందుకు లేరు, చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళందరూ మీ వరకు రావడానికి ముందు వాళ్ళని వెతికి చంపడమే నా పని. నేనున్నంత వరకు మిమ్మల్ని ఎవరూ కాపాడలేరని చాలా అహంకారంతో మాట్లాడతాడు. దానికి నార్మన్ ఆ హైయర్ అఫీషియల్ ని చూసి, మీరెంత మందినని చంపగలరు, ఇంకా మా కోసం చాలా మంది బయట పోరాడుతున్నారు, ఖచ్చితంగా ఏదో ఒక రోజు నా ఫ్రెండ్స్ ని కాపాడడానికి ఎవరో ఒకరు వస్తారు అని అంటాడు. అది విన్న అతను, నువ్వు నిజంగానే చాలా తెలివైన వాడివి అని నార్మన్ ని పొగుడుతాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఒక భయంకరమైన మాన్స్టర్ నార్మన్ వైపుకి నడిచి వెళ్తుంది. ఇక్కడ నార్మన్ చనిపోయినట్టు చూపిస్తారు. మరోవైపు ఆర్ఫనేజ్ లో ఉన్న ఎమ్మా ఇంకా రే నార్మన్ చనిపోయాడన్న బాధలో వాళ్ళు తప్పించుకోవాలన్న ఐడియాని మర్చిపోతారు. ఒక రోజు ఇసబెల్లా ఎమ్మాని కలిసి, నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకోలేవు, అలాంటప్పుడు జరగని దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు, నువ్వు టాప్ స్టూడెంట్ వి, ఒకవేళ నిన్ను రికమెండ్ చేస్తే నువ్వు కూడా నాలా ఒక మదర్ అవ్వచ్చు, చిన్నప్పటి నుంచి నాకు నువ్వంటే చాలా ఇష్టం ఎమ్మా, కాబట్టి నేను చెప్పేది విను అని అంటుంది. ఎమ్మా కూడా ఇసబెల్లా చెప్పిన దానికి ఒప్పుకుంటుంది. అక్కడ కట్ చేస్తే 2 months తరువాత జరుగుతున్నట్టు చూపిస్తారు. ఒక రోజు రాత్రి రే ఎమ్మా రూమ్ కి వెళ్ళాడు. తను అతని దగ్గర రేపు నీ బర్త్డే కదా అని అడిగితే, అవును, అలాగే రేపే నా డెత్ డే కూడా అవ్వబోతుంది, రేపే నెక్స్ట్ షిప్మెంట్, అది కూడా వేరే ఎవరో కాదు నేనే అని చెప్పి బాధపడతాడు. ఇక్కడే రే అతని మాస్టర్ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేస్తాడు. అతనికి ఈ ఆర్ఫనేజ్ గురించిన నిజం తెలిసినప్పటి నుంచి తన ఫ్రెండ్స్ తో తప్పించుకోవడం కోసం అతను కొంచెం కొంచెంగా ప్లాన్ చేస్తూ వచ్చాడు. వీళ్ళ చెవుల్లో ఉన్న ఆ ట్రాన్స్మిటర్ ని డిస్ట్రాయ్ చేయడం కోసం ఇన్ని సంవత్సరాలుగా ఇసబెల్లా సహాయంతో బయట నుంచి అతను తీసుకొచ్చిన ఒక్కొక్క వస్తువులో ఉన్న పార్ట్స్ తోనే అతను ఆ డివైస్ ని కనిపెట్టాడు. ఎమ్మాతో మాట్లాడుతూ రే ఒక బాక్స్ ని ఓపెన్ చేసి దానిలో ఉన్న పెట్రోల్ క్యాన్స్ ని తీస్తాడు. అది చూసి భయపడిన ఎమ్మా, అసలు నువ్వేం చేయబోతున్నావు అని అడుగుతుంది. ఈ ఇల్లు మనకెన్నో మంచి మెమరీస్ ని ఇచ్చింది, కానీ ఇప్పుడు నేను నా చేతులతో దీన్ని తగలబెట్టబోతున్నా అని చెప్పి ఆ క్యాన్ లో ఉన్న పెట్రోల్ మొత్తం అక్కడున్న టేబుల్, విండోస్ ఇంకా ఫ్లోర్ మీద ఉంపుతాడు. నేను ఈ ఆర్ఫనేజ్ ని తగలబెట్టాక మదర్ ఇసబెల్లా ఆ నిప్పుని ఆర్పడానికి ప్రయత్నిస్తుంది. ఆ గ్యాప్ లో నువ్వు ఇక్కడున్న పిల్లలందరినీ తీసుకుని ఇక్కడ నుంచి తప్పించుకో అని చెప్తాడు. అమ్మకి ఈ బిల్డింగ్ కన్నా మనమే ఎక్కువ ఇంపార్టెంట్, తను ఖచ్చితంగా మనల్ని వదలదు అని ఎమ్మా చెప్తుంది. నువ్వు చెప్పేది నిజమే, కానీ ఈ నిప్పుల్లో ఒక టాప్ స్టూడెంట్ ఇరుక్కుంటే ఖచ్చితంగా తను అతన్ని కాపాడడానికి ట్రై చేస్తుంది కదా అని చెప్తూ అతని మీద పెట్రోల్ ఉంపుకుంటాడు. అది చూసిన ఎమ్మా, నీకేమైనా పిచ్చి పట్టిందా రే అని అడుగుతుంది. నాకు ఆ మాన్స్టర్స్ గురించిన సీక్రెట్ తెలిసినప్పటి నుంచి నేను ఈ రోజు కోసమే వెయిట్ చేశాను. చిన్నప్పుడు నాకు చదువు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు ఏమా, కానీ నేను కష్టపడి చదివి టాప్ స్టూడెంట్ అయ్యాను. ఇన్ని సంవత్సరాలలో మన ఆర్ఫనేజ్ నుంచి అమ్మ ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని బలిస్తున్నప్పుడల్లా నేనెంత బాధపడ్డానో నీకు తెలియదు. నార్మన్ చేసిన త్యాగాన్ని నువ్వు వృధా చేయకు, అందరితో కలిసి తప్పించుకో అని చెప్తాడు. ఆయన ఆ మాన్స్టర్స్ చేతిలో చనిపోవడానికి ఇది ఎంతో బెటర్ అని చెప్పి మ్యాచ్ స్టిక్ వెలిగించి నేల మీద వేస్తాడు. నెక్స్ట్ సీన్ లో ఇసబెల్లాకి యమా రే అని గట్టిగా అరవడం వినిపించి రూమ్ లోకి వచ్చి చూస్తే ఆ రూమ్ మొత్తం కాలిపోతుంటుంది. ఎమా రే ఆ మంటల్లో ఉన్నాడని చెప్పడం వల్ల ఇసబెల్లా ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ తో ఆ నిప్పు ఆర్పడానికి ప్రయత్నిస్తుంది. ఎమా, నువ్వు పిల్లలందరినీ బయటకు తీసుకువెళ్ళు అని చెప్తూ ఇసబెల్లా తిరిగి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. అప్పుడే ఇసబెల్లాకి ఎమా తన కళ్ళు కప్పి పిల్లలందరినీ ఇక్కడ నుంచి తీసుకువెళ్లిపోతుందని అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్ లో మనకి ఎమా పిల్లలందరితో పరిగెడుతూ ఆ గేట్ దగ్గరికి వచ్చినట్టు చూపిస్తారు. ఇంకా వాళ్ళతో పాటు రే కూడా ఉంటాడు. నిజానికి రే ఆ అగ్గిపుల్లని కింద వేసినప్పుడు ఎమా దాన్ని పట్టుకుని ఆర్పేసింది. ఆ తరువాత ఫ్లోర్ మీద అతని బట్టలు దానిలో కొంచెం మీట్ పెట్టి దాన్ని కాల్చేసింది. అసలు రేకి అతని చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాదు. అప్పుడే ఎమా అతని దగ్గర చనిపోవడానికి ముందు నార్మన్ తనకు ఒక లెటర్ రాసి తన పిల్లో కింద పెట్టేసి వెళ్లాడని చెప్తుంది. ఇంతకు ముందు రే నార్మన్ కి ఆ ట్రాన్స్మిటర్ ని డిస్ట్రాయ్ చేసే డివైస్ చూపించినప్పుడు నార్మన్ అక్కడున్న పెట్రోల్ క్యాన్స్ ని చూసేశాడు. సో రే ఇలా అతని ప్రాణాలని సాక్రిఫైస్ చేయాలనుకుంటున్నాడని అతనికి అర్థమైంది. అందుకే ఎమా ఏం చేయాలి, తను రేని ఎలా కాపాడాలి, వీళ్ళు ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలి అనే దానికి ఒక ప్లాన్ క్రియేట్ చేసి అదంతా ఎమాకి ఆ లెటర్ లో నార్మన్ రాశాడు. అలాగే ఈ 2 months క్యాబ్ లో ఎమా ఇంకా రే ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడం చూసిన ఇసబెల్లా వాళ్ళు ఎస్కేప్ అవ్వాలన్న ప్లాన్ మర్చి
మర్చిపోయారని అపార్థం చేసుకుంది. కానీ అసలు నిజం ఏంటంటే ఈ 2 months లో గిల్డా ఇంకా డాన్ మిగతా పిల్లలందరికీ ఈ ఆర్ఫనేజ్ గురించిన నిజం చెప్పి ఇసబెల్లాకి తెలియకుండా వాళ్ళందరికీ పారిపోవడానికి ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చారు. ఇంకా వీళ్ళు 4 ఏళ్లు దానికన్నా తక్కువ వయసున్న పిల్లల్ని ఆర్ఫనేజ్ లోనే వదిలేశారు. వీళ్ళతో ఉండే ఫిల్ అనే ఆ చిన్న పిల్లాడి దగ్గర ఇంకో 2 years లో వాళ్ళు మళ్ళీ తిరిగొచ్చి వీళ్ళందరినీ కాపాడుతామని ఎమా ప్రామిస్ చేసింది. ఇసబెల్లా ఎమా ఇంకా రే మీద కోపంతో ఆర్ఫనేజ్ నుంచి బయటకొచ్చి పిల్లల్ని వెతకాలనుకున్నప్పుడు ఫిల్ ఇంకా మిగతా చిన్న పిల్లలందరూ తన దగ్గరకు వచ్చి తనని హక్ చేసుకుంటారు. ఇసబెల్లా వాళ్ళని చూసి షాక్ అయి మీకేం కాలేదు కదా, మీరందరూ ఇక్కడే సేఫ్ గా ఉండండి అని చెప్పి మిగతా వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తుంది. అలాగే తన చేతిలో ఉన్న వాకీ టాకీలో ఈ ఆర్ఫనేజ్ పిల్లలు తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. వెంటనే సెక్యూరిటీ పెంచండి అని ఎవరితోనో చెప్తుంది. ఇంకోవైపు వీళ్ళందరూ రోప్ సహాయంతో ఆ పెద్ద గోడని ఎక్కేస్తారు. ఇంకా ఏమా నార్మన్ చెప్పిన దారిలోని ఆ గోడ మీద వాళ్ళందరినీ తీసుకువెళ్తుంది. ఒక పర్టికులర్ చోట్లో మాత్రం ఈ వాల్ నుంచి అటువైపుకి డిస్టెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. డాన్ ఒక తాడుని అటువైపు ఉన్న ఒక చెట్టుకి కరెక్ట్ గా గురి చూసి విసిరి అనుకున్నట్టే ఆ తాడు ఆ చెట్టుకి చుట్టుకునేలా చేస్తాడు. ఆ తరువాత డాన్ ఆ రోప్ ని యూస్ చేసి సేఫ్ గా అటువైపు చేరుకుంటాడు. ఇక్కడ నుంచి వీళ్ళు ఇంకో రోప్ ని అతనికి విసురుతారు. డాన్ దాన్ని కూడా గట్టిగా అక్కడున్న చెట్టుకి కట్టిస్తాడు. ఆ తరువాత వీళ్ళందరూ ఒకరి తరువాత మరొకరు ఆ సైడ్ కి స్లైడ్ అవుతూ వెళ్లిపోతారు. ఇదంతా చూస్తున్న రే నార్మన్ ని తలుచుకుని నువ్వు లేకపోతే ఈ రోజు మేమెవరం బ్రతికుండే వాళ్ళం కాదని చాలా ఎమోషనల్ గా మాట్లాడతాడు. ఇక్కడున్న పిల్లల్లో చాలా మందికి హైట్ అంటే భయం. ఇప్పుడు ఇంత ధైర్యంగా అటువైపు వెళ్తున్నారంటే ఎంత కష్టపడి ట్రైనింగ్ తీసుకున్నారో అని ఆలోచిస్తాడు. అప్పుడు ఎమా అతని దగ్గర జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా వాటితో ధైర్యంగా పోరాడి గెలిస్తే మనం అనుకున్నది సాధిస్తామని చెప్తుంది. ఇలా ఎమా తప్ప మిగతా వాళ్ళందరూ అటువైపు వెళ్లిపోయిన తరువాత తాను క్రాస్ చేయాలన్న టైం కి అక్కడికి ఇసబెల్లా వచ్చేస్తుంది. ఆగు ఎమా, అసలు నేను ఈ పొజిషన్ ఇంకా ప్లేస్ లో నిల్చోవాల్సి వస్తుందని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. సరిగ్గా నీ వయసులో ఉన్నప్పుడు నేను కూడా ఇలానే తప్పించుకోవాలనుకున్నాను. నీలానే నాకు కూడా ఆర్ఫనేజ్ లో లిస్లీ అనే ఒక ఫ్రెండ్ ఉండేవాడు. కానీ అతన్ని తన 16th బర్త్డేకి చంపేశారు. నిజం తెలిసాక నేను కూడా మీ అందరిలానే తప్పించుకోవడానికి ఈ గోడ మీదకొచ్చాను. కానీ ఈ లోయని చూసి అటువైపు వెళ్ళలేక తిరిగి వెళ్లిపోయాను. అప్పుడు నాకు చావంటే చాలా భయమేసింది. ప్రాణాలతో తప్పించుకోవాలంటే నేను కూడా మదర్ అవ్వడం తప్ప వేరే దారి లేదని తెలుసుకుని చాలా కష్టపడి చదువుకుని ఆ పొజిషన్ ని సంపాదించాను. కానీ ఏం ప్రయోజనం, నా లిస్లీ చనిపోయాడు. నాకు ఒంటరితనం అంటే ఏంటో అర్థమైంది. ఆ ఒంటరితనాన్ని లిస్లీ నాకు నేర్పించిన పాట పాడుతూ గడిపేదాన్ని. ఆ పాట నాకు, లిస్లీ ఇంకా నా కడుపులో ఉన్న బిడ్డకి తప్ప వేరే ఎవరికీ తెలియదు. ఎలాగో మీరందరూ చనిపోతారని నాకు తెలుసు. నేను మీ చావని ఆపలేను. కానీ మీరు బ్రతికున్నన్నాళ్ళు మీకు ఏ కష్టం రాకుండా ప్రేమతో పెంచాలని డిసైడ్ చేసుకున్నా. నేను అనుకున్నట్టే మీ అందరినీ పెంచుతూ వచ్చానని చెప్తుంది. మరి మీ బిడ్డకి ఏమైంది అమ్మా అని ఎమా అడుగుతుంది. నా కొడుకు పుట్టినప్పుడు చనిపోయాడు. నువ్వు కూడా నాలాగే చెయ్యు ఎమా. ఎలా ఉంటుందో తెలియని బయట ప్రపంచంలో నువ్వు ఒంటరిగా ఏం చేస్తావని అడుగుతుంది. దానికి ఎమా నవ్వుతూ మీరు చెప్పేది నిజమే, బయట ప్రపంచం ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ నేను ఒంటరిదాన్ని కాదు అమ్మా, నాతో నా ఫ్యామిలీ ఉన్నారని చెప్తుంది. తను కూడా ఆ రోప్ పట్టుకుని వెళ్ళబోతున్న టైంలో ఇసబెల్లా తనని ఆపి నువ్వు వెళ్లేలోపు నేను ఈ రోప్ ని కట్ చేసేస్తాను అని అంటుంది. అది విన్న ఎమ్మా నవ్వుతూ మీ ఇష్టం, మీరేం చేస్తారో చేయండి. కానీ నేను మీకు ఒక నిజం చెప్పాలనుకుంటున్నా. నాకు తెలుసు మీరు మా అందరినీ నిజంగానే చాలా ప్రేమిస్తున్నారు. చిన్నప్పటి నుంచి మీరే మా అందరికీ ఎలా ఆలోచించాలి, ఎలా నడుచుకోవాలి అన్ని నేర్పించారు. మేము ఇక్కడ నుంచి తప్పించుకుంటున్నామంటే అది మా గొప్పతనం కాదు, మీదే. ఇంకా సరిగ్గా చెప్పాలంటే మేము ఈ గోడ దాటి అటువైపు వెళ్లడం చూసి ఆ రోజు మీరు చెయ్యలేకపోయింది మేం చేశామని మీరు చాలా గర్వపడుతున్నారు. నేనెప్పటికైనా ఖచ్చితంగా మీలాంటి ఒక మదర్ అవుతాను అమ్మా అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇసబెల్లా ఆ రోప్ ని కట్ చేయడానికి వేగంగా ముందుకు వెళ్లినా తల్లి ప్రేమ వల్ల దాన్ని కట్ చేయలేకపోతుంది. ఆ తరువాత ఎమా, రే ఇంకా పిల్లలందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇసబెల్లా వాళ్ళందరినీ చూసి నవ్వుతూ ఒకవేళ నిజంగానే బయట ప్రపంచంలో మీ అందరికీ చోటుంటే మీరందరూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నా. జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సంతోషపడుతుంది. కానీ ఇప్పుడే మనకి ఇసబెల్లా మెయిన్ ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఆ రోజు రే చెట్టు కింద కూర్చుని ఇసబెల్లాకి లిస్లీ నేర్పించిన పాట పాడుతుంటాడు. అది విన్న ఇసబెల్లా షాక్ అయిపోతుంది. నీకు ఈ పాట ఎలా తెలుసు అని అడిగినప్పుడు నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఈ పాట విన్నాను అని రే చెప్తాడు. రేకి చిన్నప్పటి నుంచే అన్ని మెమరీస్ గుర్తుంటాయి. అతని మెమరీ పవర్ చాలా స్ట్రాంగ్. అప్పుడే ఇసబెల్లాకి రే వేరే ఎవరో కాదు తన కన్న కొడుకని తెలిసింది. హెడ్ క్వార్టర్స్ వాళ్ళు తన కొడుకు చనిపోయాడని తన దగ్గర అబద్ధం చెప్పారు. అయినా తను ఎలాగో రేని కాపాడలేదు కాబట్టి అతని దగ్గర ఆ నిజం చెప్పలేదు. నెక్స్ట్ సీన్ లో ఎమాకి నార్మన్ ఇచ్చిన సిస్టర్ క్రోన్ పెన్ గుర్తుకొస్తుంది. ఆ పెన్ ఓపెన్ చేసి చూస్తే దాని నుంచి ఒక ఔల్ హాలోగ్రామ్ వచ్చి వాళ్ళందరికీ దారి చూపిస్తుంది. వీళ్ళు దాన్ని ఫాలో అవుతూ వెళ్తారు.
ఉంటారు. ఆ తరువాత ఇసబెల్లా గ్రాండ్ మదర్ ఇంకా ఆ హయ్యర్ అఫీషియల్ దగ్గరికి వెళ్లి తన నిర్లక్ష్యం వల్లే ఆ పిల్లలందరూ తప్పించుకున్నారని, దీనికి తను ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానని చెప్తుంది. అప్పుడు వాళ్ళ వెనక నుంచి ఒక మాన్స్టర్ బయటకు వచ్చి ఇసబెల్లాని చంపడానికి వెళ్ళినట్టు చూపిస్తారు. ఇంకోవైపు ఈ పిల్లలందరూ ఒక ఎత్తైన పర్వతం మీద నిల్చుని సన్ రైజ్ ని ఎంజాయ్ చేస్తుంటారు. ఎమ్మా ఒక చెట్టెక్కి పర్వతంకి అటువైపు ఏముందో చూస్తూ ఉంటుంది. నీకేం కనిపిస్తుంది ఎమ్మా అని గిల్డా అడిగితే ఎమ్మా దానికి సమాధానం చెప్పకుండా చాలా హ్యాపీగా నవ్వడంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది.